వేనాడొచ్చాం. వేనాడ్‌లో రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. ఇదొచ్చేసి మింట్ విల్లా. సో, నేమ్ వచ్చేసి మింట్ విల్లా. సో, ఈ మింట్ విల్లా అయితే మాకు చాలా నచ్చింది. చాలా అడ్వెంచరస్‌గా ఉంది. చాలా స్పేషియస్‌గా, నీట్ అండ్ క్లీన్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. నాకు మింట్ విల్లా. కమ్. ఇదే మేము తీసుకున్న విల్లా. సో, ఎలా ఉంది? ప్రతి రూమ్ ఎలా ఉందో చూపించేస్తా వచ్చేయండి. ఇదైతే మేము తీసుకున్న కింద ఫ్లోర్ అన్నమాట. సో, ఫస్ట్ కిచెన్‌లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. సో, ఇదంతా కిచెన్. మాకైతే డైనింగ్ టేబుల్ ఇచ్చారు, ఫ్రిడ్జ్ ఇచ్చారు. సో, గ్యాస్ స్టవ్ ఇచ్చారు, సిలిండర్ కూడా ఇచ్చారు. సో, ఇక్కడ ఒక సింక్ కూడా ఇచ్చారన్నమాట. చాలా నీట్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. మిర్రర్ ఇచ్చారు. సో, సింక్ ఇచ్చారు. ఇదంతా చాలా నీట్‌గా అయితే ఉంది. నాకైతే చాలా నచ్చింది. చూడండి, ఇక్కడ గ్యాస్ స్టవ్ ఇచ్చారు. దీని కిందే సిలిండర్ కూడా ఇచ్చారు. ఏమీ కనిపించకుండా చాలా నీట్‌గా అయితే ఉంది. ఇక్కడ చూడండి, డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. సో, మాకు ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు మాకు. బిస్కెట్స్ అవి ఇచ్చారు అండ్ పాల ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఇది మా ఫ్రిడ్జ్. చూడండి, ఇక్కడ మాకు పాల ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఇది టెర్రస్ పైన అన్నమాట. వచ్చేయండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. సో, ఇక్కడే మేము తీసుకున్న రూమ్ అయితే ఉంది. చూద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ టీవీ ఏరియా ఉందన్నమాట. సో, ఇక్కడ టీవీ ఉంది, ప్లే ఏరియా ఉంది. సో, క్యారమ్స్ అవి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటది. ఫ్రెండ్స్‌తో వచ్చినా చూసేయండి ఈ రూమ్ ఎలా ఉందో. టీవీ యూనిట్. ఇక్కడ చూడండి, ప్లే ఏరియా కూడా చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ చూస్తూ ఆడుకుంటే లొకేషన్ చూడండి, లొకేషన్ చూస్తే ఫిదా అయిపోవాలి ఇంకా. ఇక్కడ అలా చూస్తూ ఆడుకుంటే ఎక్సలెంట్. ఇలా ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీతో కానీ టైం చిల్ అవ్వచ్చు ఇక్కడ. చాలా ప్లెజెంట్‌గా అయితే ఉంది. ఇది వే అన్నమాట మా బెడ్‌రూమ్‌కి. మేము తీసుకున్న బెడ్‌రూమ్‌కి. సో, ఇలా వెళ్ళే వేలో కూడా ఇది చాలా బాగుంది. లొకేషన్ చూడండి. ఇది లొకేషన్ అన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో. మనం విండో కూడా తీసుకోవచ్చు. కానీ ఇది కొంచెం పల్లెటూరు కాబట్టి నైట్ టైమ్స్ అయితే ఇన్సెక్ట్స్ అవి చాలా వచ్చేస్తున్నాయి. సో, అందుకని చెప్పేసి ఇలా గ్లాస్‌తో అయితే పెట్టారు. చాలా బాగుంది. ఇప్పుడు బెడ్‌రూమ్ ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. ఇది మేము తీసుకున్న బెడ్‌రూము. ఇందులో 3, 4 రూమ్స్ అయితే ఉన్నాయి. కానీ మేము వచ్చింది ఇద్దరమే కాబట్టి సో, మాకైతే సింగిల్ రూమ్ ప్రొవైడ్ చేశారు. మేము కూడా సింగిల్ రూమ్ తీసుకున్నాం. సో, రూమ్ ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. రూమ్ చూడండి ఎలా ఉందో. ఇలా పైనుంచి. ఇదైతే నేను తీసుకున్నాను నా ఇద్దరికి మ్యాచ్ అవుతదని చెప్పేసి. నా షూస్ కానీ, ఇవి కానీ మొత్తం అంతా. చూడండి, ఇప్పుడు మా బెడ్‌రూమ్ నుంచి నాకు ఈ బెడ్‌రూమ్ అయితే చాలా నచ్చింది. సో, ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. చూడండి. చాలా పెద్ద గ్లాస్ అయితే ఉంది ఇక్కడ. ఇంత అలా మార్నింగ్ టు ఈవినింగ్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎవరైనా మీరు ఫ్యామిలీతో గానీ, ఎప్పుడైనా ఫస్ట్ టైమ్ హనీమూన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మీరు చాలా థ్రిల్లింగ్ అయితే ఫీల్ అవుతారు. ఇది నా ఫస్ట్ అడ్వెంచర్. సో, ఇలా చుట్టూరు ఫారెస్ట్ ఉండి మధ్యలో ఈ విల్లా ఉండడం చాలా ఎక్సైట్‌మెంట్‌గా అయితే ఉంది. నాకైతే చాలా నచ్చింది. సో, ఇక్కడున్న సీట్స్ చాలా కంఫర్టబుల్‌గా అయితే ఉన్నాయి. సో, ఈ సీట్స్‌లో కూర్చొని మనకేమన్నా
ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బావుంది. అసలు టైమే తెలియట్లేదు. మెయిన్‌గా ఏంటంటే మనకున్న స్నాక్స్ గాని తింటూ, కాఫీ తాగుతూ ఇలా చిల్ అవుతే చాలు. అసలు ఇంటికి కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు ఈ లొకేషన్ చూస్తుంటే. చూడండి ఇక్కడ నుంచి ఆ మౌంటైన్ అది ఎంత బావుందో. ఇక్కడ చెప్పా కదా! బెడ్‌రూమ్ బయట టీవీ యూనిట్ అని. సో, ఇక్కడ నుంచి కూడా ఒక బాల్కనీ అయితే ఉంది. ఒక డోరు. సో, ఇక్కడ నుంచి చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉంటదో చూసేద్దాం. టంటడాయ్! చూడండి బాల్కనీ ఎలా ఉందో చూసి మీరే చెప్పండి. లెట్స్ గో. బాల్కనీ బయట నుంచి అయితే చాలా బావుంది. చాలా స్పేషియస్‌గా అయితే ఉంది. సో, మెయిన్‌గా ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ మొత్తం గ్రీనరీతోనే ఉంది. సో, చూడండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం చెట్లు, మొక్కలు మొత్తం గ్రీనరీతోనే ఉంది. సో, ఇక్కడ ఇంకా చాలా విల్లాస్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. చూడండి అది ఎంత బావుందో. ఇది డౌన్‌లో ఉయ్యాలైతే ఇచ్చారు. నాకిదే చాలా బా నచ్చింది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బై గైస్. ఇష్క్ యూ ఆల్.